సాంగ్ అని మనందరికి అర్థమైంది. సో మరి సీతా చాలీసా మీరు ఫస్ట్ టైం ఆ లిరిక్స్ వినగా చూడగానే టూనింగ్ ఎట్లా మీరు ఏ టైప్లో కంపోజ్ చేస్తే బాగుంటుంది అని మీకు అనిపించింది? అండ్ ఆ మొత్తం ఆ లైన్స్ అన్ని చదివింటుంది, పల్లవి చరణం మళ్ళీ పల్లవికి రాగానే లైక్ మీరు పాడుతుంటే కూడా ఎట్లా అనిపించింది? గూస్ బంప్స్ లాగా ఏమైనా అనిపించిందా? తప్పకుండా మీరు అన్నట్టు గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే సీతా చాలీసా అన్నది చాలా స్పెషల్. ఒకటి ఏంటంటే దీని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది. మా పెద్దమ్మ గారు ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎందుకో ఆవిడకి అనిపించింది, హనుమాన్ చాలీసా ప్లే అవుతోంది, ప్రపంచం మొత్తం రాముడిని పొగుడుతూ ఉంటారు, రాముడు మంచి బాలుడు, రాముడు రాముడు. కానీ రామాయణం ఎప్పుడన్నా మీరు సీత లేకుండా ఊహించుకోగలరా? లేదు. రామాయణం అంటేనే సీత, రాముడు అండ్ రావణుడు, వీళ్ళు ముగ్గురు ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఉన్న వీళ్ళు ముగ్గురు. సో సీత లేనిదే రామాయణం లేదు, సీత లేనిదే రాముడు లేదు. ఈవెన్ చాలా పాటల్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళు అంటే వాగ్గేయకారులు చెప్పారు, సీత చేయి పట్టి రాజు అయ్యావు అన్నారు రాముణ్ణి. అంటే ఒక మనిషి సక్సెస్ఫుల్ అవ్వాలంటే వెనకాల ఒక ఉమెన్ ఉండాలి అనే ఒక సామెతకి ట్రూ నిదర్శనం సీతమ్మ తల్లి. సో ఇలాంటి ఒక సీతమ్మ తల్లికి ప్రతి చోట అంటే టెంపుల్స్ ఉన్నాయి, కానీ రాముల వారితోనే ఉన్నాయి, మనం కూడా రాముల వారితోనే కొలుస్తాం. కానీ ఒక నారిగా, ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక క్యారెక్టర్గా, ఇండివిజువల్గా మనం సీతమ్మ వారిని అందరూ సీతమ్మ కష్టాలు అని మాట్లాడుతున్నారు. కానీ ఒక ఇండివిజువల్గా ఆవిడ ఎలా ట్రావెల్ చేసింది అని ఎవరికి తెలియట్లేదు. రాముడి గురించి ఎన్ని కథలు తెలిసినా సీతమ్మ వారి గురించి ఏమీ తెలియలేదు. సో అందువల్ల సీతా చాలీసా అన్నది ఒకటి తీసుకొచ్చి సీతమ్మ వారు యాజ్ అన్ ఇండివిజువల్ ఎలా ఉండేవారు, ఎలా ఆవిడ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్నది చెప్పడానికి చేసిన ప్రయత్నమే సీతా చాలీసా. ఎస్. సో సీతా చాలీసా అన్న సాంగ్ ఇప్పుడు మీరు వివరించారు. సో ఆ వివరణలు అయితే మాత్రం అర్థమైంది. మనము ఆ పాట ఒక గర్ల్, ఒక లేడీ వింటే మాత్రము షీల్ బికమ్ మోర్ స్ట్రాంగర్ అన్నది తెలుసు. ఎందుకంటే తన సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోకుండా సెల్ఫ్ స్టెబిలిటీతో ముందుకు ఒక లేడీ అడుగు వేయాలి అని అంటే డెఫినెట్గా సీతా చాలీసా వినాలి అనేది మాత్రం అర్థమైంది. సో సీతా చాలీసాలో ద మోస్ట్ స్ట్రాంగ్ సెంటెన్సెస్ కొంచెం పాడగలుగుతారా? యా, యాక్చువల్గా ఇప్పుడు సీతా చాలీసా వివరించినట్టు మా పెద్దమ్మ గారు ఎలా రాశారు అంటే, ఒక ఇండివిజువల్గా ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అసలు సీతమ్మ వారు పుట్టలేదు, ఒక హ్యూమన్ ఫామ్ లాగా మా ఒక కడుపులో పుట్టి అలా జన్మించలేదు. సో ఆవిడ నేలలోంచి దున్నితే వచ్చిన అమ్మవారు. సో షీ ఈజ్ నాట్ అ హ్యూమన్ బర్త్, దట్ మీన్స్ షీ ఈజ్ అ పవర్. సో ఒక పవర్ నుంచి రాలేదు. సో షీ ఈజ్ డెఫినెట్లీ అ పవర్.